లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కేరళ, అస్సాంల ఫైనల్ సర్వే వచ్చేసింది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 4 రాష్ట్రాలు, ఒక యూనియన్ టెరిటరీకి సంబంధించి ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే సర్వే సంస్థలు మరి సర్వే నిర్వహిస్తారు కదా. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 9వ తేదీన అటు అస్సాం, ఇటు కేరళ ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే రేపు కాకుండా ఎల్లుండే. ఈ నేపథ్యంలోనే ఫైనల్ సర్వే రానే వచ్చేసింది. ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించింది మీకు వివరంగా తెలియజేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ అస్సాం మొదటి సర్వే ఆల్రెడీ చేసాము, మీరు కావాలంటే మన ఛానల్లో నుంచి చూడొచ్చు. ఇక తర్వాత ఈ సెకండ్ సర్వే అంటే ఫైనల్ సర్వే ఇక ఇప్పుడు 7th ఏప్రిల్ 2026 ఇదిగోండి చూడండి నిన్నటి వరకు ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆ సర్వే యొక్క సారాంశం వాళ్ళు తీసుకున్నది ఇదిగోండి. సో పొలిటికల్ డెమోగ్రఫీ, ఓటింగ్ ట్రెండ్స్, స్వింగ్ అనాలిసిస్, అసెంబ్లీ వైజ్, పార్టీ వైజ్, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా. సో కన్సిడరింగ్ ది అబోవ్ ఫ్యాక్టర్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ కలెక్టెడ్ 36 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఎలా చేశారు ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ సెకండ్ ప్రీపోల్లో నెంబర్ ఆఫ్ శాంపిల్స్ 3100. ఇది అప్పర్ అస్సాంలో, లోయర్ అస్సాంలో 3200, సెంట్రల్ అస్సాంలో 1850, నార్త్ అస్సాంలో 1290, భారత్ వ్యాలీలో 900, మొత్తం మీద 10,440. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్, అన్ఎంప్లాయ్మెంటు, కరప్షను, ఫూల్స్ అండ్ ఇది ఈ రీహాబిలిటేషను, అలాగే ఇన్ ఫైటింగ్ అమాంగ్ కాంగ్రెస్ లీడర్స్, డీలిమిటేషను, డీబీటీ ఫర్ ఉమెన్ అండ్ స్టడీస్, ఈ పారామీటర్ల మీద వాళ్ళు సర్వే నిర్వహించారు. సో టోటల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ సెకండ్ ప్రీపోల్ సర్వేలో ఎన్డీఏకి 46.5%, కాంగ్రెస్కి 43%, ఇతరులకు 10.5%. అంటే మరలా ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఎన్డీఏ పక్షానికి కొంచెం ఎక్కువగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రీజియన్స్ వైజ్గా అస్సాంలో, అప్పర్ అస్సాంలో 35 సీట్లు ఉంటే 22 నుంచి 23 స్థానాలు ఎన్డీఏ గెలుచుకోవచ్చు, 13 నుంచి 14 కాంగ్రెస్. ఇక లోయర్ అస్సాంలో 44 స్థానాలు ఉంటే 28 నుంచి 29 వరకు ఎన్డీఏ, 14 నుంచి 15 వరకు కాంగ్రెస్, అలాగే 2 నుంచి 3 స్థానాలు ఇతరులు గెలవడానికి అవకాశం ఉంది. ఇక సెంట్రల్ అస్సాంలో 19 స్థానాలకు 14 నుంచి 15 స్థానాలు ఎన్డీఏకి, 5 నుంచి 6 కాంగ్రెస్కి, ఇతరులు ఏమీ లేవు. ఇక నార్త్ అస్సాంలో 15కి 9 నుంచి 11 వరకు ఎన్డీఏకి, 4 నుంచి 6 స్థానాలు కాంగ్రెస్కి, 2 నుంచి 3 ఇతరులకి. ఇక బరక్ వ్యాలీలో 13 స్థానాలు ఉంటే 7 నుంచి 8 స్థానాలు ఎన్డీఏకి, 4 నుంచి 5 స్థానాలు కాంగ్రెస్కి, 2 నుంచి 4 స్థానాలు ఇతరులకి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 126 స్థానాలకి గాను 80 నుంచి 86 స్థానాలు ఎన్డీఏకి, 40 నుంచి 46 స్థానాలు కాంగ్రెస్కి, 6 నుంచి 10 స్థానాలు ఇతరులకి. సో మరొకసారి అస్సాం రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరబోతుందని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక ఇదిగోండి వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 64. సో మొత్తం మీద ఇదిగోండి ఎన్డీఏకి 45%, కాంగ్రెస్కి 40%, ఏది ఫస్ట్ ప్రీపోల్ సర్వేలో, ఇతరులకు 5. అప్పటికంటే ఈ ఫైనల్ సర్వేకి వచ్చేసరికి ఇంకా 1.5% ఎన్డీఏకి పెరిగింది. 43% కాంగ్రెస్కి, 10.5% ఇతరులకు వెళ్తుంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల పరంగా చూసుకున్నట్లయితే ప్రీపోల్ ఫస్ట్ సర్వేలో 76 నుంచి 81 స్థానాలు, 45 నుంచి 50 స్థానాలు కాంగ్రెస్, అలాగే ఇతరులు 5 నుంచి 9. ఇక్కడ సెకండ్ అంటే ఫైనల్ ప్రీపోల్ సర్వేకి వచ్చేసరికి ఇంకా స్థానాలు మెరుగుపరుచుకుంది. 80 నుంచి 86 స్థానాలకు ఎన్డీఏ, 40 నుంచి 46 కాంగ్రెస్, 6 నుంచి 10 స్థానాలు ఇతరులు. ఇది పరిస్థితి. ఇక ఇదిగోండి ఇంకా వీళ్ళు ఏం చేశారంటే ఈ పారామీటర్స్ ఎలా చేసాం ఏంటి అని చెప్పేసి. సో ఇక ఆ తర్వాత ఈ కేరళ రాష్ట్రానికి వచ్చేసరికి ఇప్పుడు ఈ కేరళకి, అస్సాంకి 2 రాష్ట్రాలకి కూడా 9th ఎలక్షను అంటే ఎల్లుండి అనమాట. సో ఇప్పుడు 3 ఏప్రిల్ అప్పటి వరకు వాళ్ళు ప్రీపోల్ సర్వే నిర్వహించారు. సో ఇక్కడ ఏంటి ఈ ఫైనల్ ప్రీపోల్ సర్వేలో ఏంటి పరిస్థితి అని కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ప్రైస్ రైసు, అన్ఎంప్లాయ్మెంటు, ఆల్కహాలిజం అండ్ డ్రగ్స్, కరప్షన్ ఛార్జెస్, ఇన్ ఫైటింగ్ అండ్ ఫ్యాక్షనిజం అమాంగ్ కాంగ్రెస్ లీడర్స్, క్రిస్టియన్ అండ్ ముస్లిం ఓటింగ్, యాంటీ ఇన్కంబెన్సీ ఆఫ్ ప్రెజెంట్ గవర్నమెంట్, శబరిమల గోల్డ్ థెఫ్ట్, కమ్యూనల్ పోలరైజేషన్, బీజేపీ ఓట్ షేర్, వీటి మీదే ఈ మెయిన్ ఫ్యాక్టర్స్ కింద చూసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్లయితే ఎల్డీఎఫ్ ప్రజెంట్ ప్రభుత్వానికి 39.5% అట, యూడీఎఫ్కి 41.5%. చూడండి గత ఫస్ట్ సర్వేకి ఇప్పుడు సర్వేకి డిఫరెన్స్ వచ్చింది. బీజేపీకి 15% పెరిగింది. సో ఇతరులకి 4%.
ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి టోటల్ స్థానాలు 140, మ్యాజిక్ నెంబర్ వచ్చేసరికి 71. ఇందులో నార్దర్న్ కేరళలో 48కి 16 స్థానాలు మాత్రం ఎల్డీఎఫ్కి 30 స్థానాలట యూడీఎఫ్ ఇక్కడ, అంటే కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ఒకటట, ఇతరులకు ఒకటట. సెంట్రల్ కేరళలో 53 స్థానాలు ఉంటే అందులో 23 స్థానాలు వచ్చేసి ఎల్డీఎఫ్కి, 29 స్థానాలు యూడీఎఫ్కి, 1 స్థానం బీజేపీకి అట. ఇక సదర్న్ కేరళలో 39కి 19 ఇక్కడ ఎల్డీఎఫ్కి, 18 యూడీఎఫ్కి. ఇక్కడ మాత్రం పోటాపోటీగా ఉంది, 2 స్థానాలు బీజేపీకి, ఇతరులకి ఏమీ లేవు. మొత్తం మీద ఎల్డీఎఫ్ 58 స్థానాలు, యూడీఎఫ్కి 77 స్థానాలట, బీజేపీకి 4 స్థానాలు. అంటే గతంలో కంటే మెరుగుపరుచుకుంది బీజేపీ ఇక్కడ. సో ఓ విధంగా చెప్పాలంటే ప్రభుత్వం మారబోతుందని ఈ సర్వే చెబుతుంది కేరళ రాష్ట్రంలో. సో ఇది చూడండి ఒకసారి ఇక్కడ చూసినట్లయితే జిల్లాల వారీగా ఇదిగోండి, కాసరగోడ్లో 5 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే ఎల్డీఎఫ్కి 1, యూడీఎఫ్కి 3, ఎన్డీఏకి 1. అలాగే కన్నూరులో 11 సీట్లు ఉంటే అందులో 4 ఎల్డీఎఫ్, 7 యూడీఎఫ్ అట. వాయనాడులో 3 ఉంటే 3కి 3 యూడీఎఫ్ గెలవబోతుందంట. కోజికోడ్లో 13 స్థానాలు ఉంటే అందులో 5 ఎల్డీఎఫ్, 8 యూడీఎఫ్. ఇక్కడ మీరు ఏ జిల్లాలో చూసుకున్నా కానీ యూడీఎఫ్ అనేది కొంచెం బలంగా ఉంది అని చెప్పేసి ఈ సర్వే సంస్థ చెబుతుంది. సో మొత్తం మీద ఇక్కడ ఉన్న 48 స్థానాలకు గాను ఎల్డీఎఫ్కి 16, 30 యూడీఎఫ్కి అంట, ఎన్డీఏకి 1 వస్తుంది, ఇతరులకు 1. ఇక తర్వాత పాలక్కడ్లో 12 స్థానాలు ఉంటే అందులో 7 స్థానాలు ఎల్డీఎఫ్, 5 స్థానాలు యూడీఎఫ్. ఆ తర్వాత త్రిశూర్లో 13 స్థానాలు ఉంటే 5 ఎల్డీఎఫ్, 7 యూడీఎఫ్, 1 ఎన్డీఏ అట. ఎర్నాకుళంలో 14 స్థానాలు ఉంటే 6 ఎల్డీఎఫ్, 8 యూడీఎఫ్, ఎన్డీఏకి ఏమీ లేదు. ఇదుక్కి ఇక్కడ 5 స్థానాలు ఉంటే ఎల్డీఎఫ్కి 2, యూడీఎఫ్కి 3. ఇక కొట్టాయం 9 స్థానాలు ఉంటే మొత్తం అందులో 4 ఎల్డీఎఫ్కి, 5 ఏమో యూడీఎఫ్కి. ఇది పరిస్థితి. సో టోటల్గా 53 ఉంటే ఇందులో 23 ఎల్డీఎఫ్కి, 29 యూడీఎఫ్కి, ఎన్డీఏకి 1. అలప్పూజాలో 9 స్థానాలు ఉంటే 5 ఏమో ఎల్డీఎఫ్, 4 ఏమో యూడీఎఫ్. అలాగే పాతనమిత్థ అంట, మరి ఇది 5 స్థానాలు ఉంటే మొత్తం మీద 2 ఏమో ఎల్డీఎఫ్, 3 ఏమో యూడీఎఫ్. కొల్లం 11 స్థానాలు ఉంటే 6 ఏమో ఎల్డీఎఫ్, 5 యూడీఎఫ్. తిరువనంతపురం 14 స్థానాలు ఉంటే 6 ఎల్డీఎఫ్, 6 యూడీఎఫ్, 2 ఎన్డీఏ. మొత్తం మీద 140 స్థానాలకు 58 ఎల్డీఎఫ్, 77 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందట. 4 స్థానాల్లో ఎన్డీఏ అంటే బీజేపీ గెలవబోతుంది, 1 మాత్రం ఇతరులు గెలవబోతున్నారు అని చెప్పేసి ఈ సర్వేని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం కంపారిజన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రీపోల్ సర్వేలో 39% ఎల్డీఎఫ్కి ఉంటే సెకండ్ ప్రీపోల్ సర్వే వస్తే 39.5 అంటే 0.5% పెరిగింది. యూడీఎఫ్కి 38% ఉంటే ఫస్ట్ ప్రీపోల్లో, ఇక్కడ సెకండ్ ప్రీపోల్ వచ్చేసరికి 41.5, ఇక్కడ బ్రహ్మాండంగా 3.5%. ఇక్కడ 0.5 పెరిగితే ఇక్కడ 3.5%. ఇక్కడ 14% ఉంటే ఇది 15%, 1% ఇంక్రీజ్ అయింది. ఈ ఇతరులు 9% కాస్త డ్రాప్ అయ్యి 5%, 4%కి మాత్రమే చేరుకుంది. ఆ మిగిలిన 5% వీళ్ళు షేర్ చేసుకున్నారు. ఇది ఇక్కడ 3.5, ఇక్కడ 0.5, 4, ఇక్కడ ఒక 1, 5% సరిపోయింది. ఇక ఫస్ట్ ప్రీపోల్ సర్వేలో 69 నుంచి 73 స్థానాలు ఎల్డీఎఫ్ అంటే అది కాస్త డ్రాప్ అయ్యి 58కి వచ్చేసింది. ఇక్కడ యూడీఎఫ్కి 67 నుంచి 72 అంటే అది 77కి వచ్చింది, అంటే పెరిగింది. ఎన్డీఏకి 4 స్థానాలు వచ్చినాయి, అది 3 నుంచి 4 అంటే అప్పర్ లిమిట్లో 4 వచ్చింది ఇక్కడ. సో ఇతరులకు 1. సో ఎలా తీసుకున్నా కానీ ఇక్కడ రాబోతుంది కేరళలో ప్రభుత్వం మారబోతుంది అని చెప్పేసి ఈ సర్వే చెబుతుంది. ఇది 100% కరెక్ట్ నేను చెప్పడం కాదు, ఆ సర్వే ఎలా ఉంది అనేది మాత్రమే తెలియజేస్తున్నాను. సో దీని తర్వాత బెంగాల్ అలాగే తమిళనాడు ఈ రెండింటికి సంబంధించి ఫైనల్ సర్వే కూడా ఉంటుంది. సో కీప్ వాచింగ్. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.